హాయ్ అండి, తెలుగింటి అత్తకోడళ్ళ రుచులకు స్వాగతం అండి. మీరందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ బాగోవాలని మరీ మరీ కోరుకుంటున్నాను. అయిగోండి బెల్లం గారెలు చూసారా? అయిగోండి బెల్లం గారెలు ఒక అర డజన్ గారెలు అండి. టిఫిన్లోకి చేశాను. దాంట్లో ఒక 6 గారెలు బెల్లంలో వేసాను. ఇది చికెన్ ఫ్రై, అది రసం అతేపాళ్ళ, ఇది వార్పు రైస్. చికెను అల్లం వెల్లిపాయ పేస్టు శుభ్రంగా కడిగేసుకుని అర కేజీ చికెను, అల్లం వెల్లిపాయ పేస్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, ఉప్పు, కారం, పసుపు, ఒక్క నూనె చుక్కేసి చక్కగా కలిపేసి పక్కన పెట్టేసానండి ఒక గంట. ఆ తర్వాత 2 ఉల్లిపాయలు కోసి 2 పచ్చిమిరపకాయలు కోసి కొంచెం కరివేపాకు వేసి నూనె వేసేసి పెట్టేసి అవి మగ్గిన తర్వాత ఈ చికెను అలాగ సిమ్లో వదిలేసానండి. చక్కగా ఫ్రై అయిపోయింది. ఎంత టేస్ట్గా ఉంటుంది అనుకుంటున్నారు? ఆ రకంగా వేపుకుంటే మనం చాలా బాగుంటుంది. అలాగే వేపాను అనమాట. అలాగే రసం పెట్టాము, బెల్లం రసం పెట్టాను. ఇదిగో వారిపన్నం చూసారా? ఈరోజు భోజనం అండి ఇది. ఎందుకంటే రసం తప్పనిసరిగా ఉండాలండి, వేసవకాలం కదా. చికెన్ ఫ్రై ఎందుకు చేసారు అనుకుంటారేమో, చికెన్ ఉందండి ఇంట్లో. అది నేనేం చేశానంటే ఒక దానికోసమని 1 కేజీ చికెన్ తెప్పించాను. దానికి ఒక అరకిలో ఉంచి ముడుసు ముక్క ఉంటేనేమో ఇలాగే ఫ్రై చేసాను. మెత్తన ముక్కలు తీసేసి వేరే చేశాను, వేరే వీడియో చేస్తాను. చాలా మంచి ఐటెం ఒకటి తయారు చేశాను నేను దాంతో, చాలా బాగుంటుంది. ఇలాగా మనం కావలసినప్పుడు ఒకటే ఐటెము 2 రకాలుగా ఏం చేశాను. నిన్న వడియాలు పడతాను కానీ పప్పు వేసినప్పుడు ఇంకో గ్లాస్ పప్పు ఎక్స్ట్రా వేసానండి. బూడిద గుమ్మడికాయ వడియాలు పట్టాను కదా, ఆ పట్టినప్పుడు గట్టి పిండి కొంచెం తీసి ఒక గిన్నెలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను. దాంట్లో కొంచెం జీలకర్ర ఉప్పు వేసి కలిపేసేసి ఒక డజన్ గారెలు అయినాయి. తల 2 తిన్నారు. ఇంకా ఒక అర డజన్ గారెలు మిగిలినాయి. 2 పెట్టుకున్నారు ఇడ్లీ సైడు. ఈ అర డజన్ గారెలు బెల్లం వేసేసి ఆ రకంగా పానకంలో వేసేసాం. బెల్లం పానకం గారెలు బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. బెల్లం పాకంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. కానీ చాలామంది ఇష్టపడి తింటారు. నేను ఈ రకంగా చేశాను. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరందరూ లైక్ చేస్తే మా వీడియోస్ ఇంకా మీకు ముందుకు రీచ్ అవుతూ ఉంటాయి. పెద్ద వీడియోలు తొందరగానే చేస్తాను. మా మనవడ గొడవ పడలేకండి తగ్గించాను. స్కూల్ లేదు కదా, ఇంటి దగ్గర ఉంటున్నాడు. అందుకు ఆడు స్కూల్కి వెళ్ళిపోయాడు అనుకోండి, కొంచెం ఖాళీ దొరుకుతుంది మా ఇద్దరికి. పెద్ద వీడియోలు మొదలు పెడతాం. పెద్ద వీడియోలు మొదలవక కొంచెం మేము కూడా ఇబ్బంది పడుతున్నాం వీటి వల్ల. ఈ షార్ట్ వీడియోలు ఇంట్లో చేసుకున్న వాటితోటే పెడుతున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంట సింబల్ ప్రెస్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి.